ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బీప్ పిండితో కారపూస అయితే చేస్తున్నానండి. 1 కేజీ బీప్ పిండి తీసుకున్నాను. కొంచెం వాము, పచ్చిమిరపకాయలు ముందు మిక్సీ పట్టేసుకుందాం. దీనిలో కొంచెం గల్లుప్పు పొడి వేసి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకుందాం కదండి. ఈ మిక్సీ పట్టుకున్నది పచ్చిమిరపకాయలు ఇవి ఇందులో వేసుకుందాం. అలాగే వాము ఇవి మొత్తం కలిపేసుకోవాలి. ముందు కలుపుకోవాలండి, తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీనిలో శనగపిండి లేదు కదండి, బీప్ పిండితో వేస్తున్నాం కదండి. కొంచెం వెన్న కానీ డాల్డా కానీ వేసుకోండి. నేను కొంచెం డాల్డా వేసుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయి. మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం పిండి కలుపుకోవాలి. ఈ విధంగా అయితే పిండిని కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూసుకోవాలి. పిండిని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. పిండిని ఇలా కొంచెం తీసుకొని ఇలా ఉండ చుట్టుకోవాలి. దీన్ని ఇలా ఈ చక్రాల గిద్దలు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని నూనెలో వత్తేసుకోవాలి. ఈ విధంగా అయితే నూనెలో ఒత్తుకోవాలండి. అప్పుడే గరిటె అయితే పెట్టకూడదండి, ఒక వైపున కాలనివ్వాలి. ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకుందాం. నేను చాలా పీల్చట్టుకుండా ఇది మొత్తం వేగిపోయిందండి. దీన్ని అయితే తీసుకుందాం. ఇలా అయితే రెండోది కూడా వేసేసుకున్నానండి. ఇదిగోనండి, నేను వేసుకున్న కారపూస అయితే ఇలా వచ్చింది. చాలా క్రిస్పీగా ఉంది. థ్యాంక్ యూ.